హలో ఎవరీవన్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రియూనియన్ రెమెడీస్, థర్డ్ పార్టీకి సంబంధించి ఏదైనా రెమెడీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు రీడింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే, మీ పర్సన్ కనుక ఈ మధ్య కాలంలో మారిపోయినట్టు కనుక మీకు అనిపిస్తే, ఇక్కడ రిలేషన్షిప్లో ఎవరైనా సరే, మ్యారీడ్ కపుల్స్ కావచ్చు అండ్ లవర్స్ కావచ్చు, ఎవరైనా సరే మీరు కనుక రిలేషన్షిప్లో ఉన్నట్లయితే మీ పర్సన్లో ఈ మధ్య కాలంలో చాలా మార్పులు మీరు గమనిస్తున్నట్లయితే ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఇక్కడ 20 to 30% పాయింట్స్ కనుక మీకు రెజొనేట్ అవుతే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి. ఇది ఒక జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్, లవ్ రీడింగ్. మీరున్న సిచ్యువేషన్కి పాయింట్స్ కనుక మ్యాచ్ అవుతున్నాయంటే రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ చూసే వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ రీడింగ్, ఫీమేల్స్ అయితే ఇది మేల్ రీడింగ్. ఈ విధంగా అర్థం చేసుకోండి. ఓకే, సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్, అలాగే సిచ్యువేషన్, మీరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం అన్నీ ఒకసారి మనసులో అనుకొని ఈ రీడింగ్ చూడండి. అండ్ కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీ దృష్టి మొత్తం ఇక్కడే ఉండాలి. ఈ రీడింగ్ మీకోసమే చేస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి. అప్పుడు మీకు కార్డ్స్ కనెక్ట్ అవుతాయి, అక్యురేట్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో చూద్దాం మీ పర్సన్లో మార్పులు ఎందుకు వచ్చాయి, మీ పర్సన్ ఎందుకు మారారు, అందుకు గల కారణాలు ఏంటి, ఎలాంటి సీక్రెట్స్ దాచిపెడుతున్నారు మీ పర్సన్ మీ దగ్గర నుంచి, మారాల్సిన అవసరం ఏముంది. ఓకే, మీ పర్సన్లో సడన్గా ఇన్ని మార్పులు ఎందుకు వచ్చాయి, మీతో ఎందుకు ముందులాగా ఉండలేకపోతున్నారు చూద్దాం. సో ఫస్ట్ కార్డ్ ఏస్ ఆఫ్ కప్స్, సో చూద్దాం. 8 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను మిడిల్లో నుంచి. అండ్ సెకండ్ కార్డ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 7 ఆఫ్ పెంటికల్స్ and ace of swords, ace of wands and 2 of pentacles and 2 more cards చూద్దాం. and judgment and last card 9 of cups. okay, సో టోటల్ 8 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసాం. అందులో ఫస్ట్ వన్ 9 ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్ అండ్ జడ్జిమెంట్, ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఏ రాశి వారు ఎక్కువగా ఉన్నారు అంటే, సో కర్కాటక రాశి, మీన రాశి అండ్ వృశ్చిక రాశి, కన్యా రాశి, మకర రాశి, వృషభ రాశి, మిథున రాశి, తులా రాశి. ఓకే, సో ఈ రాశుల వారు ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతున్నారు. సో ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే, ఇక్కడ మీ పర్సన్లో చేంజెస్ రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఇక్కడ ఫినాన్షియల్గా ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్స్కి మనీ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది, మనీ సంపాదించాలన్న తపన ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీ పర్సన్ మీతో ఈ మనీ గురించి కావచ్చు, మీరు జాబ్ చేయమని కావచ్చు, జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి కావచ్చు, అండ్ మిమ్మల్ని కూడా ఫినాన్షియల్ మైండ్ సెట్ లాగా మారుస్తూ ఉంటారు మీ పర్సన్. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్స్కి మనీ అర్న్ చేసే వాళ్ళన్నా అండ్ జాబ్ చేసే వాళ్ళన్నా కూడా మీ పర్సన్కి ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళు లైఫ్ అనేది ఒక లగ్జరీగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు. ఓకే, సో దీనివల్ల మీరు ఎప్పుడైతే మీ పర్సన్కి ఆపోజిట్గా బిహేవ్ చేస్తారో, అంటే మీకు మనీ అర్నింగ్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, జాబ్ మీద కూడా అంత ఇంట్రెస్ట్, అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు అంత ఎఫర్ట్స్ అయితే పెట్టరు ఇప్పుడు. సో టైం తీసుకుంటారు. సో అది మీ పర్సన్కి ఇక్కడ ఇష్టం కావట్లేదు. ఓకే, సో దీనివల్ల కూడా మీ పర్సన్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయో వాటికి ఈక్వల్గా మీరు పెట్టలేకపోతున్నారన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ మీ పర్సన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది తగ్గిస్తున్నారు మీ మీద. ఓకే, మీ పర్సన్స్కి ఇక్కడ ఫినాన్షియల్ గ్రోత్ అండ్ కెరియర్ వీటి మీద ఎవరైతే ఎక్కువగా ఫోకస్ చేస్తారో వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు మీ పర్సన్స్. ఓకే, అండ్ అలాగే ఇక్కడ ఇంకా కొంతమంది రిలేషన్షిప్స్లో, అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఒక 6 months కావచ్చు, 1 year కావచ్చు, 2 years కావచ్చు, 5 years కావచ్చు, ఎన్ని ఇయర్స్ అయినా సరే రిలేషన్షిప్లో మీకు ముందు మీ పర్సన్ ఇచ్చినటువంటి టైం కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ రెస్పాన్స్ కానీ ఇప్పుడు లేదు మీ పర్సన్కి. ఓకే, సో ముందున్నటువంటి కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఈ రిలేషన్షిప్ మీద మీ పర్సన్ పెట్టట్లేదు. మీ పర్సన్కి ఓన్లీ మనీ మైండెడ్ పర్సన్ మీ పర్సన్. అండ్ కొంచెం ఎక్కువ రిచ్గా
ఆలోచనలు ఉంటాయి. అండ్ అలాగే ఎక్కువగా మనీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి జాబ్ చేసే పర్సనాలిటీస్ అన్నా, మనీ అర్నింగ్ చేసే వాళ్ళన్నా, కెరియర్ గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టే వాళ్ళన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ మీద వీళ్ళకి ఎక్కువగా ఇష్టం అనేది కలుగుతూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మీ పర్సన్కి మీరు ఆపోజిట్గా చేస్తారో అప్పుడు మీ మీద కొంచెం కొంచెంగా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మీ పర్సన్కి. ఓకే, ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకుంటే, మీ పర్సన్ ముందు చూపించినంత ఇంట్రెస్ట్ మీ రిలేషన్షిప్లో చూపించట్లేదు అని మీరు ఫీల్ అయితే ఇక్కడ కారణాలు చాలానే ఉండొచ్చు. ఇక్కడ కొంతమందికి ఫినాన్షియల్ అవసరాలు, లేకపోతే మీ పర్సన్కి మీతో కనుక ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయాలి అండ్ మీరు కూడా మీ పర్సన్తో పాటుగా ఫినాన్షియల్ మీద కావచ్చు, కెరియర్ మీద కావచ్చు ఫోకస్డ్గా ఉండాలి. మీ ఆలోచనలు కూడా మీ పర్సన్కి ఈక్వల్గా రిచ్గా ఉండాలి, లగ్జరీగా ఉండాలి. సో ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయి మీ పర్సన్కి. ఓకే, అంటే మీ పర్సన్ అప్పుడప్పుడు ఐడియాలు ఇస్తూ ఉంటారు. సో జాబ్ చేయమని చెప్పి కావచ్చు, అండ్ మనీ విషయంలో, మనీ అర్నింగ్ విషయంలో, లేకపోతే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోమని ప్రెజర్ పెడుతూ ఉండవచ్చు. సో ఇలా చేస్తూ ఉంటారు మీ పర్సన్స్. బట్ మీరేంటి అంటే కొన్నిసార్లు మీ పర్సన్కి మీరు కావాలా, లేకపోతే జాబ్ కావాలా, మనీ కావాలా అన్న డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి మీకు. ఇక్కడ మీ పర్సన్ మీద మీకు డౌట్స్ ఎలా వస్తుంటాయంటే, మీకు ఇష్టం లేని పనులు మీ పర్సన్ మీకు చెప్తున్నప్పుడు అవి మీకు అస్సలు నచ్చవు. ఎందుకంటే మీ పర్సన్ ఎప్పుడు మనీ గురించే మాట్లాడుతూ ఉంటారు, మనీ గురించే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ జాబ్ వెళ్ళు, ఈ జాబ్ వెళ్ళు, గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వు, ఈ పార్ట్ టైం చేసుకోవచ్చు కదా, సో జాబ్కి వెళ్ళొచ్చు కదా, ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు కదా. సో ఈ విధంగా మీ పర్సన్స్ కనుక చెప్తున్నట్లయితే మీ పర్సన్ మెంటాలిటీ అనేది ఫుల్లీ మనీ మైండెడ్ మెంటాలిటీ అని ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే, ఎప్పుడైతే మీ పర్సన్ తగ్గట్టుగా మీ పర్సన్ చెప్పిన మాటలు మీరు వినకపోతే మీ పర్సన్కి ఈ రిలేషన్షిప్ మీద పూర్తిగా ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఓకే, ఇక్కడ మీ పర్సన్స్కి ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయి. సో దీనివల్ల కూడా మీ మీద ఇంట్రెస్ట్ తగ్గడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వేరే వాళ్ళు కనుక జాబ్ చేస్తున్నా, లేకపోతే మనీ అర్న్ చేస్తున్నా, కెరియర్ మీద ఫోకస్ చేస్తున్న వాళ్ళని చూసి మీరెందుకు ఇలా లేరు అని కొన్నిసార్లు కూడా ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్స్. సో అలాంటి టైంలో ఏమనిపిస్తుంది అంటే, మీ పర్సన్ మీకు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని చూసుకుంటే వాళ్ళు బెటర్గా అనిపిస్తూ ఉంటారు. ఓకే, సో అప్పుడు ఉన్నట్టుండి మీ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్స్ మెంటాలిటీ ఎలా ఉంది అంటే, మీ పర్సన్కి కొంచెం లగ్జరీగా ఉండాలి, కెరియర్ మీద మంచి ఫోకస్ ఉండాలి. సో ఇక్కడ మీ పర్సన్ మెంటాలిటీ తప్పు అని నేను చెప్పట్లేదు, బట్ ఆలోచనలు అలా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఒక హైలో ఉండాలి అని కోరుకునేటువంటి మెంటాలిటీ మీ పర్సన్స్ది. ఓకేనా, బట్ ఎక్కువగా ఫినాన్షియల్ మీద వీళ్ళ ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి దాంట్లోనూ ఫినాన్షియల్, ఎక్కువ మనీ వచ్చే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ కెరియర్లో ఎప్పుడు ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండాలి, మనీ కోసమే ఎక్కువగా రన్నింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎక్కువగా షేర్ మార్కెట్లో కావచ్చు, సో ఎనీ టైం ఇప్పుడు ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు మీ పర్సన్స్. సో ఏ రూపంలో అయినా మనీ అనేది రావాలి మీ పర్సన్కి. ఓకే, సో ఇంకొన్ని రిలేషన్షిప్స్ ఎందుకు మీ పర్సన్స్ చేంజ్ అయ్యారు అంటే, ఇక్కడ అదర్ రిలేషన్షిప్స్ కనుక ఉన్నట్లయినా కూడా మీ పర్సన్లో మార్పులు అనేది వస్తూ ఉంటాయి. ఓకే, సో వేరే అదర్ రిలేషన్షిప్స్లో కనుక ఉన్నట్లయితే ఇన్ కేసు మీ మీద చిన్న చిన్న గొడవలు అయినప్పుడు మీ పర్సన్ 1 or 2 days బ్లాక్లో పెట్టి మీతో మాట్లాడకుండా ఉన్నప్పుడు మీ పర్సన్కి అప్పటికే ఒక 2-3 ఆప్షన్స్ ఉన్నట్లయితే మీ పర్సన్స్ ఎప్పుడైతే మీతో గొడవ పెట్టుకుంటారో సో ఫోకస్ సడన్గా అప్పుడు వేరే వాళ్ళ మీదకి వెళ్తుంది. సో దీనివల్ల మీకు నెలల కొద్దీ, వారాల కొద్దీ మీకు కాంటాక్ట్ అనేది చేయరు. ఓకే, సో ముందు మీరు ఎంత గొడవ పడినా కూడా మీరు మాట్లాడుకునేటువంటి వాళ్ళు 1 or 2 daysలో, బట్ ఇప్పుడు అలా లేదు. సో గొడవ జరిగిన వెంటనే మీ పర్సన్ పూర్తిగా ఫోకస్ అనేది వేరే రిలేషన్షిప్ మీద వెళ్ళిపోతుంది. నుంచి మీరు గొడవ పడుతూ ఉండవచ్చు, బట్ ప్రతిసారి మీరు వెంటనే మాట్లాడుకోవడం అండ్ వెంటనే కలిసిపోవడం జరిగేది. బట్ ఇప్పుడు అలా లేదు, సిచ్యువేషన్ చాలా చేంజ్ అయిపోయారు మీ పర్సన్. ముందున్నంత ఓపిక లేదు, ముందున్నంత ఇంట్రెస్ట్ లేదు రిలేషన్షిప్ మీద. ఎందుకంటే ఇక్కడ రిలేషన్షిప్స్ డే బై డే ఈ రిలేషన్షిప్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది మీ పర్సన్స్కి. సో కొత్తలో మీరు ఎంత గొడవ చేసినప్పటికీ మళ్ళీ మీ పర్సన్స్ మీ దగ్గరకు వస్తున్నప్పటికీ, బట్ ఇప్పుడు మీ పర్సన్స్ అలా లేరు. చిన్న గొడవ అయితే చాలు ఇంకా బ్లాక్ చేయడం, మళ్ళీ మీతో మాట్లాడకపోవడం, అన్ని నంబర్స్ ఇన్స్టాలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో అన్ని చోట్ల బ్లాక్ చేసేయడం. ఇన్ కేస్ మీరు వేరే నంబర్స్ నుంచి కాల్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వకపోవడం. సో ముందు కనీసం వేరే నంబర్స్ నుంచి కాల్ చేసి మీరు ఫీల్ అవుతుంటే వెంటనే మాట్లాడేసేటువంటి వాళ్ళు. సో ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్, చాలా మొండిగా ఉంటున్నారు మీ పర్సన్స్. సో ఇక్కడ ఎందుకు అలా చేస్తున్నారు అంటే, మీ పర్సన్ ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో వాళ్ళ ఆలోచనలకి తగ్గట్టుగా వాళ్ళ మాటలు వినే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో అలాంటి వాళ్ళ కోసం మీ పర్సన్ ఎక్కువగా హంటింగ్ చేస్తున్నారు. ఓకే, సో దీనివల్లనే మీ పర్సన్స్లో చేంజెస్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే మీ పర్సన్కి ఈక్వల్గా మీరు ఉండకపోతారో
అప్పటి నుంచి మీ పర్సన్ మైండ్లో నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక ఈగో ఇష్యూస్. అండ్ మీ పర్సన్కి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీ మీద. ఆ ఎక్స్పెక్టేషన్స్కి కనుక మీరు రీచ్ అవ్వనట్లయితే ఇక్కడ మీ పర్సన్స్ మైండ్ అనేది చాలా నెగిటివ్గా వెళ్ళిపోతుంది. అప్పటికే మీ పర్సన్ దగ్గర జగ్లింగ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ అదే చెప్తుంది. మీతో మీరు కరెక్టా కాదా, మీతో ఉండొచ్చా ఉండకూడదా, సో మీరు ముందుకు ఎలా ఉండబోతారు, ఇప్పుడు కరెక్టా చేసేది అని నార్మల్గానే వీళ్ళు కన్ఫ్యూజ్లో ఉంటారు ఎప్పుడు. సో మీరు మీ పర్సన్కి ఎప్పుడు ఆపోజిట్గా బిహేవ్ చేస్తారో అది ఇంకా ఎక్కువ అవుతుంది ఆ కన్ఫ్యూజ్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్స్తో మీరు లైఫ్ లీడ్ చేయాలి, మీ పర్సన్ని మీరు కావాలి, మీ పర్సన్ లవ్ ముందులాగా కావాలి అనుకుంటే మీ పర్సన్ అనుకున్నట్టుగానే ఉండాల్సి వస్తుంది ఇక్కడ. అలా ఉంటేనే మీ పర్సన్స్ ముందులాగా నార్మల్గా ఉండగలుగుతారు. లేదంటే ఈ సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది, కన్ఫ్యూజ్గా, జగ్లింగ్గా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. కొన్నిసార్లు చాలా వరకు దూరం అవ్వడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ పర్సన్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఇప్పుడు నార్మల్గా మీరు స్టార్టింగ్ రిలేషన్షిప్లో నుంచి మీరు గొడవ పడుతున్నారు, కలుస్తున్నారు, గొడవ పడుతున్నారు, కలుస్తున్నారు అంటే అప్పటికి మీ మీద రిలేషన్షిప్ మీద ఒక ఇష్టం ఉంది. సో ఎప్పుడైతే 1 వీక్ 10 డేస్ అయిపోయిందో మీ పర్సన్తో కాంటాక్ట్ లేకుండా, ఇంకా అప్పటికే మీ పర్సన్స్ మైండ్లో ఒక థాట్ అనేది వచ్చేసి ఉంటుంది రిలేషన్షిప్ మీద నుంచి దూరం అవ్వడానికి. అప్పటికే వాళ్ళ మైండ్లో ఫుల్లీ ప్రిపేర్డ్ అయి ఉంటారు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి. ఓకేనా, సో ఆలోచనల వల్ల మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి కావాలనే కొంతమంది ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ రిలేషన్షిప్ మీద మీకే ఒక ఇంట్రెస్ట్ లేకుండా ఉండిపోయేలాగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. అందుకే కావాలనే టైం ఇవ్వరు, కావాలనే మెసేజ్కి రిప్లై ఇవ్వరు. సో కావాలనే మీ వైపు ఇంట్రెస్టింగ్గా కనిపించదు. సో మీకు కూడా అప్పుడు ఈ పర్సన్తో ఉండాలని మీకు కూడా అనిపించదు. సో ఈ విధంగా అయితే మీ రిలేషన్షిప్ ఉంది. సో ఇక్కడ కేవలం మీ పర్సన్ ఆలోచనలకి కనుక మీరు ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టకపోతే ఇక్కడ మీ పర్సన్ అందుకే మారిపోయారు. మీ పర్సన్లో చేంజెస్ ఎందుకు వచ్చాయి అంటే దీనివల్లనే మీ పర్సన్ ఎక్స్పెక్టేషన్స్కి మీరు దగ్గరగా లేరు. దీనివల్లనే కేవలం మీ పర్సన్ దూరం అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ సో మీరు ఊహించలేని మార్పులు కూడా మీ పర్సన్ నుంచి మీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకు ఏంటి అంటే మీ పర్సన్ ఆలోచనలు వేరే, మీ ఆలోచనలు వేరే. మీరు ప్యూర్ రిలేషన్షిప్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా రీడింగ్ చూసుకుంటే మీ పర్సన్లో ఊహించలేని మార్పులు రావడానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలకి మీ ఆలోచనలకి చాలా వరకు తేడా ఉంది. అండ్ మీ పర్సన్ ఇక్కడ లగ్జీరియస్గా ఉండాలి అండ్ రిచ్గా ఉండాలి, వాళ్ళ ఆలోచనలు చాలా వరకు వేరేలా ఉన్నాయి. అండ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మీరు రీచ్ అవ్వట్లేదు అని ఒక కారణం. అండ్ ఇక్కడ మీ పర్సన్స్ వాళ్ళు ఎలా కెరియర్ మీద అండ్ జాబ్ మీద, ఫినాన్షియల్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారో వాళ్ళకు వచ్చే పార్ట్నర్స్ కూడా అదే విధంగా ఇంట్రెస్ట్ చూపించాలి. మా ఆలోచనలాగే వాళ్ళ ఆలోచనలు కూడా ఉండాలి, మాకు తగ్గట్టుగానే వాళ్ళు కూడా ఉండాలి అనుకునే టైప్ ఆఫ్ మెంటాలిటీ మీ పర్సన్స్ది. ఓకేనా, సో ఎప్పుడైతే మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వరో అప్పుడు మీ పర్సన్ రాను రాను మీ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది రిలేషన్షిప్ మీద. ఓకే, సో దీనివల్లనే మీ పర్సన్లో గల మార్పులు. అండ్ ఇంకా కొన్ని రిలేషన్షిప్స్లో ఇన్ కేస్ వేరే అదర్ రిలేషన్షిప్స్ ఇప్పుడు మీరు కనుక మీ పర్సన్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోతే ఎవరైతే ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతున్నారో సో అలాంటి వాళ్ళ మీద మనసు వెళ్తుంది. అలాంటి వాళ్ళు కనుక మీ పర్సన్స్కి కనెక్ట్ అవుతే అప్పుడు మీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి వాళ్ళ మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు. సో దీనివల్ల ఎక్కువగా మీ దగ్గర మారిపోయినట్టు మీకు అనిపిస్తుంది మీ పర్సన్స్. ఓకే, సో మీ పర్సన్స్ దాచిపెడుతున్నటువంటి ఇంకా విషయాలు ఏంటో చూద్దాం. అండ్ మీ రిలేషన్షిప్లో హిడెన్ ట్రూత్స్ ఏమున్నాయి. సో అన్కవర్డ్ ట్రూత్. సో 3 కార్డ్స్ అయితే చూద్దాం. సో మీ రిలేషన్షిప్లో దాచిపెడుతున్నటువంటి విషయాలు ఏంటి, మీ పర్సన్స్ మీకు తెలియని విషయాలు ఏంటి ఈ రిలేషన్షిప్లో. సో చూద్దాం. సో కీపింగ్ సీక్రెట్స్ అండ్ హోల్డింగ్ బ్యాక్. ఓకే, సో టోటల్ 3 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసాం. అందులో ఫస్ట్ అన్కవర్డ్ ట్రూత్ అండ్ కీపింగ్ సీక్రెట్స్ అండ్ హోల్డింగ్ బ్యాక్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ విషయానికి వస్తే అన్కవర్డ్ ఎవిడెన్స్ విల్ చేంజ్ యువర్ వ్యూ 1 థింగ్స్. ఓకే, ఇక్కడ మీ పర్సన్స్ చాలా వరకు అయితే సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అండ్ చాలా విషయాలు మీతో చెప్పడం లేదు.
మీకు తెలియకుండా చాలా విషయాలు అయితే దాచిపెడుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్స్. ఓకే, సో మీ పర్సన్ ఏది విషయంలో కూడా మీ ఓపెన్గా ఉండలేకపోతున్నారు మీ విషయంలో. సో చాలా విషయాలు దాచిపెడుతున్నారు, చాలా చెప్పుకోవడం లేదు, చాలా షేర్ చేసుకోవడం లేదు. వాళ్ళ ఫ్యూచర్ విషయాలు కావచ్చు అండ్ కెరియర్కి సంబంధించి కావచ్చు, ఇన్ కేస్ మీకు ఇవ్వబోయే కమిట్మెంట్ గురించి కావచ్చు, ఏదే కానీ మీ పర్సన్స్ చెప్పుకోవడం లేదు. ఒక స్ట్రేంజర్ లాగా మీ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు పూర్తిగా వాళ్ళ చాప్టర్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ చాలా వరకు మీ పర్సన్స్ విషయాలు అనేది దాచిపెడుతూ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా చూస్తుంటే ఇక్కడ మీ పర్సన్స్ చాలా వరకు సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఏది కూడా ఓపెన్గా చెప్పుకోవడం లేదు. ముందు ఉన్నంత ఫ్రీడమ్గా మీ దగ్గర ఉండలేకపోతున్నారు. ఏదో తప్పు చేసిన ఫీలింగ్ మీ పర్సన్కి ఉంది కాబట్టి ఎక్కువగా మీతో మాట్లాడడానికి కూడా వాళ్ళు మొహమాట పడుతున్నారు అండ్ మిమ్మల్ని ఫేస్ కూడా చేయలేకపోతున్నారు. సో ఏదో మిస్టేక్ చేసిన ఫీలింగ్ అయితే మీ పర్సన్ దగ్గర ఉంది, అందుకే మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు. ఓకేనా, సో ఇది ఈరోజు రీడింగ్. ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ అలాగే థర్డ్ పార్టీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోగలరు. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఆల్.